ఓకే రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు మిట్టపల్లి రేణుకాదేవి టెంపుల్ అంటే మా అందరికీ కులదేవత. ఈ టెంపుల్ 1986లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు నేను మిట్టపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. నేను అలాగే మా మొత్తగౌడ్ చాలామంది పెద్దలు ఉండేటప్పుడు రామస్వామి గౌడ్ ఉండే, మన యాదగిరి పల్లె యాదగిరి చాలామంది గౌడ్స్ ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరి సమక్షంలో మేము అప్పుడు కట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు కూడా ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి కారణం, ఇక్కడ ఎల్లమ్మ దేవత పెళ్ళి పత్రిక పెట్టుకోవడానికి రావడం జరిగింది. మా వాళ్ళందరూ గౌడ సభ్యులందరూ చాలా ఇంట్రెస్ట్గా చాలా భారీ ఎత్తున బాగా చేయాలని నాకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ దేవతను మేము చేసిన తర్వాతనే నాకు చాలా బాగా మంచి జరిగింది. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినాను, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినాను, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా మొన్న కూడా వైస్ ప్రెసిడెంట్గా గెలుస్తున్నాను. మాకంటే ఈ దేవతను నమ్ముకున్న తర్వాత మాకు అందరికీ బాగా జరిగిందనే ఒక నమ్మకం. కాబట్టి తప్పకుండా రావాలి ఈరోజు ఇక్కడికి అని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా మా వాళ్ళందరూ మంచి అందరు కలిసి, మొత్తం గౌడ సంఘం అందరు కలిసి, అందరు సభ్యులు ఏకమై ఈరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఈరోజు ఇప్పుడే పత్రిక పెట్టుకోవడం జరిగింది. 19, 20, 21 డేట్లో చేయడానికి నిశ్చయించిన పంతులు గారు. కాబట్టి దీన్ని చాలా భారీ ఎత్తున మా వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారు. అందులో నేను ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా గౌడ మెంబర్స్ అందరూ చేస్తున్నారు. దీనికి ఇంకా ఎవరైనా ముఖ్యులు కూడా ఆ రోజు పిలవడానికి మేము ముందుకెళ్తాం. తర్వాత ఈ గుడి నిర్మాణం చేసిన తర్వాత దీనికి కాంపౌండ్ లేదని ఒక అనుకున్నాం ఈరోజే. ఆ కాంపౌండ్ కూడా తప్పకుండా నేను నా వంతు కృషి చేసి దాన్ని తప్పకుండా నిర్మించడానికి మా వల్ల అందరి సహాయంతో సపోర్ట్తో నేను నిర్మించడానికి ప్లాన్ చేస్తూ మా అబ్బాయి డాక్టర్ రాకేష్ కూడా వచ్చినాడు. అతను కూడా తప్పకుండా చేయాలని ఒక నిశ్చయంతో ఉన్నాం. నేను కూడా మళ్ళీ 19, 20, 21 రోజులు మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ ఉంటాం. నేను కూడా బోనాలు తీయాలని అనుకుంటున్నాం. దానికి మా ఇంటి దగ్గర కూడా మా రాకేష్ మేము కలిసి ఇల్లు కూడా కడుతున్నాం. మేడం ఇంతకుముందు అంటే పాతిళ్ళు తీసేసి కొత్తిల్లు కడుతున్నాం. కాబట్టి ఈ దేవత అనుగ్రహం వల్ల మా వాళ్ళందరికీ, మా గౌడ్లందరికీ మంచి జరగాలని, అలాగే ఇక్కడ చేస్తున్న వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు కూడా బాగా జరిగింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.